మళ్ళీ అందుకో తమిళనాడులో మదురై సైడు కోయంబత్తూరు అటు సైడు రోడ్ సైడ్ దొరుకుతుంది కర్రీ కాలాన్ కర్రీ అంటారు. కాలాన్ అంటే పుట్టగొడుగులు రా. సరే సరే అక్కడ వాళ్ళు అక్కడ ఏం లేదు అక్కడ వాళ్ళు తింటారు రెగ్యులర్ గా ఇడ్లీలో ఆపంలో ఇడి ఆపంలో దోశల్లో పరోటాల్లో బాగా ఇష్టంగా తింటారు ఈ కూర. కొంచెం ఉప్పు వేసి క్యాబేజీ ముక్కల్లో కలిపాను, ఎందుకంటే మెత్తబడతాయి. పుట్టగొడుగుల్లో కూడా కొంచెం ఉప్పు వేసి బాగా కలిపాను, మెత్తబడతాయి. ఈ రెండు ముందు కలిపి చెప్తాను, మళ్ళీ ఈ రెండు ఒక దగ్గర కలపాలి. అంతే, ఫుల్ కలిపి ఇంట్లో ఉప్పు వేసి కలిపినావు, అందులో ఉప్పు వేసి కలిపినావు, అంతే. వెయ్యి ఈ రెండు ఒక దగ్గర కలిపి నీకేమో నువ్వు నాకు సలహాలు చెప్పకురా. కలుపు, రెండు బాగా కలుపు. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్ని ఇందులోనే పిసుకాలా? బాగా కలుపు, బాగా కలుపు. ధనియాల పొడి, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారపొడి, మొక్కజొన్న పిండి, మైదా. బాగా కలిపేస్తే అర్థమవుతుందిరా నీళ్ళు అవసరం ఉందో లేదో నీకే తెలిసిపోద్ది. చేయి బాగా కడుక్కుని ముందు ఇవన్నీ శుభ్రం చేసి జాలి గిన్నె గరిటె అన్నీ రెడీ చేసుకో. కడిగేసిన బాబా, టెన్షన్ ఉండలేదు. ఆ గిన్నె పొయ్యి మీద పెట్టు, పొయ్యి వెలిగించు. ఒక 6-7 గరిటెలు నూనె వేయి అక్కడ. టమాటా గుజ్జులో ధనియాల పొడి, గరం మసాలా, కారపొడి, పసుపు, జీలకర్ర పొడి, మిరియాల పొడి. నేను కలుపుతాలే నీళ్ళు. వెయ్యి బలంగానే వెయ్యి, కింద నుంచి ఎగురుతాయి. కాళ్ళ ఉండలు తీసాయి. నెక్స్ట్ ఏంటి? తీసే, ఏం కాదు, పోయి కట్టేస్తుంది. వెల్లుల్లి, ఉల్లిపాయలు వేసి వేయించి, కొంచెం వేయించి 2 చెంచాలు ఉప్పు వేసి, కాదు నేను ఇప్పటిదాకా చూస్తలేను. అక్కడ 2 ఉండాలి కదా. నేను వీళ్ళకి ఎలా కనబడుతున్నాను? నాతోనే ఉన్నావు కదా, మధ్యలో ఎప్పుడు వేరు నువ్వు వాడికి? ఈ నూనె అక్కడ పెట్టు. అది కూడా మాయమైపోతుంది. లేదు, నేను పోను. సరే అయితే కరివేపాకు. ఓకే, అది వేగాలి కదా. ఈ లోపల ఇందులో నిమ్మకాయ నీళ్లు కలుపుతున్నాం. ఈ టమాటా గుజ్జును వేయము. కలపాలి. గిన్నె ఏమైందో చెప్పు. మరోసారి మాయమైంది. ఒక మాట చెప్తాను విను. ఒకటి మాయమైనప్పుడు నవ్వొచ్చింది, రెండోది మాయమైనప్పుడు ఆశ్చర్యం కలిగింది, మూడోది మాయమైనప్పుడు నా పూచి లేకుండా ఎందుకు మాయమవుతుంది, నా మీద అభాండాలు వేస్తున్నాడని ఆందోళన మొదలైంది, నాలుగోది మాయమైనప్పుడు నేను నువ్వు ఇక్కడే ఉన్నావు, ఎలా మాయమైపోయిందని ఆశ్చర్యానికి లోనయ్యాను, ఐదోది సుభిక్షంగా సుక్షేమంగా ఉంది కాబట్టి ఆందోళన రహితంగా ప్రశాంతంగా నా చూపు అక్కడే. ఒకటి మాయమైనప్పుడు నాకు కూడా ఆశ్చర్యం వేసింది, రెండోది మాయమైనప్పుడు అద్భుతంగా అనిపించింది, మూడోది మాయమైనప్పుడు నీ మీద అనుమానం కొంచెం గట్టిదైంది, నాకు సంబంధం లేని విషయాలు నా మీద అభాండాలు వేసి ఆరోపణలు వేసి, నాలుగోది మిస్ అయినప్పుడు నీ మీద నాకు అసహ్యం వేస్తుంది. పకోడీలు వేసేయి, 10 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. అంతేనా?
మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు వదిలే. ఈ లోపల కాస్త ఇవన్నీ తీరా మూత తీయాలా? చక్కెర తగిలిస్తే అదొక రుచి. చక్కెర 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 వేయనా. కొత్తిమీర వేసే పైన చాలు, కొంచెమే వేయి. ఉప్పు కలిపి పెట్టుకున్న క్యాబేజీ తురుము, ఉప్పు కలిపి పెట్టుకున్న పుట్టగొడుగు ముక్కల్లో వేసి బాగా కలుపుకొని అందులోనే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, మొక్కజొన్న పిండి, మైదా పిండి వేసి బాగా కలిపి వేడిగా ఉన్న నూనెలో చిన్న చిన్న ఉండలుగా వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. టమాటా గుజ్జులో ధనియాల పొడి, గరం మసాలా, కారం, పసుపు, జీలకర్ర పొడి, కొన్ని నీళ్లు పోసి నిమ్మకాయ నీళ్లు కూడా పోసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. దాకా పెట్టుకొని నూనె వేడెక్కిన తర్వాత వెల్లుల్లి, ఉల్లిపాయలు, ఉప్పు వేసి ఇప్పుడు వేగుతున్న ఉల్లిపాయల్లో కరివేపాకు, మనం మసాలాలు కలిపి పెట్టుకున్న టమాటా గుజ్జు, కొన్ని నీళ్లు పోసి బాగా ఉడికించి పకోడీలు కూడా వేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకొని చక్కెర వేసి కలిపి ఒక గిన్నెలోకి తీసుకొని పైనుండి కొత్తిమీర చల్లుకుంటే రోడ్ సైడ్ కాలాన్ వేపుడు రెడీ.